మెషినింగ్ టైం ఇన్ మిల్లింగ్ ఆపరేషన్. మెషినింగ్ టైం ఇన్ మిల్లింగ్ ఆపరేషన్. మెషినింగ్ టైం ఇన్ మిల్లింగ్ ఆపరేషన్. ఓకేనా? సో టైం ఫర్గట్ ఫార్ములా ఏమవుతుంది? టైం ఫర్గట్ ఫార్ములా ఏమవుతుంది? ఎల్ బై ఎఫ్. ఎల్ బై ఎఫ్. ఇక్కడ ఎఫ్ యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఎన్ యూనిట్స్ ఏంటి? ఎఫ్ యూనిట్స్ ఏంటి, ఎన్ యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఎల్ బై ఎఫ్. ఎఫ్ యూనిట్స్ ఏంటి, ఎన్ యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఆఫ్ ఎఫ్ ఏంటి? ఇక్కడ న్యూటన్. బాబోయ్, ఎఫ్ యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఎంఎం పర్ రెవల్యూషన్. ఎన్ యూనిట్స్ ఏంటి? ఆర్పిఎంఏనా? సపోజ్ ఎఫ్ యూనిట్స్ అన్నది మీటర్ పర్ ఎంఎం పర్ మినిట్లు ఇచ్చడం అనుకోండి, దాన్ని ఏమంటామా? ఎఫ్ఎం అంటామా? ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? అది ఫార్ములా ఏమవుతుంది? ఎల్ బై ఎఫ్ఎం అవుతుంది. ఓకేనా? సపోజ్ ఎఫ్ యూనిట్స్ అన్నది ఎంఎం పర్ తీత్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇదే ఫార్ములా ఏమవుతుంది? సపోజ్ ఎఫ్ యొక్క యూనిట్స్ అన్నవి ఎంఎం పర్ తీత్ ఇచ్చాడు అనుకోండి, ఇదే ఫార్ములా ఏమవుతుంది? సపోజ్ ఎఫ్ యూనిట్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, దీని ఫార్ములా ఏమవుతుంది? ఇప్పుడు ఎల్ బై ఏ రాసుకోవాలి? ఎఫ్టీ ఇంటూ జెడ్. అంతేనా? ఎఫ్టీ ఇంటూ జెడ్ వేసుకుంటే యూనిట్స్ ఏమవుతాయి? డినోమినేటర్ యూనిట్స్. ఎఫ్టీ ఇంటూ జెడ్ వేసుకుంటే డినోమినేటర్ యూనిట్స్ ఏమవుతాయి? బాలాజీ చెప్పింది. ఎంఎం పర్ టీత్ ఇంటూ టీత్ పర్ రెవల్యూషన్ అంటే ఎంత అవుతుంది? ఎంఎం పర్ రెవల్యూషన్ అవుతుంది. అంతేనా? కానీ డినోమినేటర్ యూనిట్స్ ఏముంటుంది? దీని యూనిట్స్ ఎంత? డినోమినేటర్ యూనిట్స్ ఎంఎం పర్ మినిట్లో ఉండాలి. దీని యూనిట్స్ ఎంత? ఎంఎం పర్ మినిట్. మరి ఇది కూడా దేంట్లో ఉండాలి? ఎంఎం పర్ మినిట్ ఉండాలి. అంటే ఎంత ఉండాలి కింద? ఎఫ్టీ ఇంటూ జెడ్ ఇంటూ ఎన్. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ అన్నవి కేవలం మనకి దేంట్లో వస్తాయి అంటే మిల్లింగ్లోనే వస్తాయి. ఎందుకు మిల్లింగ్లో వస్తాయి అంటే మన టేబుల్ ఫీడ్ అన్నది మిల్లింగ్లో ఇచ్చుకుంటాం, షేపింగ్లో కూడా ఇచ్చుకుంటాం. కానీ షేపింగ్లో మనకు కంటిన్యూస్ ఫీడ్ అవ్వదు టేబుల్కి.
ఓకేనా. ఫార్వర్డ్ స్ట్రోక్ ఐడియల్గా ఉంటుంది. టేబుల్ ఫీడ్ అన్నది బ్యాక్వర్డ్ స్ట్రోక్లో మాత్రమే మనకి, ఓకేనా, బ్యాక్వర్డ్ స్ట్రోక్లో మాత్రం మనకి ఫీడ్ ఇస్తాం టేబుల్కి. అదే మిల్లింగ్కి వచ్చేసరికి టేబుల్కి కంటిన్యూస్గా ఇస్తుంటాం ఫీడ్ అన్నది. అందుకే ఈ రెండు ఫార్ములాస్ అన్నవి మిల్లింగ్లోనే అప్లికేబుల్ అన్నమాట. మిల్లింగ్లో అడుగుతాడు ఈ రెండు ఫార్ములాస్, ఎందుకంటే టేబుల్ ఫీడ్ అన్న కాన్సెప్ట్ అన్నది మిల్లింగ్లో వస్తుంది కాబట్టి. అర్థమైందా? రాసుకుని ఫార్ములా టైం పర్ కట్. ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్, అంతేనా? లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అంటే ఎల్ అంటే, ఓకేనా. ఆ లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ అంటే ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం? ఎలా రాసుకోవచ్చు? ఓకేనా. ఏపీ ప్లస్ లెంత్ ఆఫ్ ద కాంపోనెంట్ ప్లస్ ఓవర్ కింద రాసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి చూద్దాం. నేను మీకు సింపుల్గా ఏం చేస్తానంటే, ఒక వర్క్ పీస్, రెక్టాంగులర్ వర్క్ పీస్ని తీసుకుంటున్నా. ఓకేనా. ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ని తీసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ వర్క్ పీస్ని ఏం చేస్తానంటే మిల్లింగ్ కట్టర్తో ఫేస్ మిల్లింగ్ చేస్తున్నాను, సర్ఫేస్ మిల్లింగ్ చేస్తున్నాను. ఓకేనా. సర్ఫేస్ మిల్లింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఎండ్ మిల్లింగ్ కట్టర్ తీసుకున్నా. ఓకేనా. ఏ వ్యూ నుంచి చూస్తానంటే టాప్ నుంచి చూస్తాను అనమాట. సో టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఎండ్ మిల్లింగ్ కట్టర్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా సర్క్యులర్గా కనిపిస్తుంది. ఇలా సర్క్యులర్గా కనిపిస్తుంది మనకి. చూడండి, ఏ వ్యూలో చూస్తాను, ఇది టాప్ వ్యూలో చూస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇలా సర్క్యులర్ కనిపిస్తుంది మనకి, కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంటే సపోజ్ ఇచ్చిన వర్క్ పీస్ ఒక లెంత్ ఎల్ అనుకోండి సపోజ్. ఓకేనా. ఇప్పుడు నేను వర్క్ పీస్ అనేది కరెక్ట్గా ఇలా మూవ్ చేసుకుంటూ ఏం చేస్తానంటే ఇలా మూవ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా కట్ చేసుకుంటూ ఇలా వచ్చేసరికి ఓకేనా ఇక్కడ దాకా తెచ్చాను. ఓకేనా. ఇప్పుడు టూల్ అన్నది ఎంత దూరం మూవ్ అయింది? ఓకేనా. చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కాంటైనర్ తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వర్క్ టూల్ ఇలా కట్ చేసుకుంటూ ఏం చేశానంటే ఓకేనా ఇక్కడ వరకు తీసుకొచ్చాను. టూల్ అలా తీసుకొచ్చాను అక్కడ వరకు. ఓకేనా. ఇప్పుడు టూల్ అన్నది ఎక్కడ వరకు ఎంత ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? ఇప్పుడు ఎవరైనా చెప్తారు నాకు? టూల్ అన్నది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? టూల్ అన్నది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ డిస్టెన్స్ మూవ్ అయిందా? ఏబీ ప్లస్ ఎల్ కాసేపు ఏబీ పక్కన పెట్టుకోండి. లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ మూవ్ అయిందా? ఇప్పుడు లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ లెంత్ మూవ్ అయ్యేసరికి టూల్ అన్నది మొత్తం ఓకేనా మొత్తం పైన లేయర్ని మొత్తం రిమూవ్ చేసిందా, ఇంకేమైనా మిగులుస్తుందా? మొత్తం లేయర్ అంతా రిమూవ్ చేస్తుందా, ఇంకొంచెం మిగులుస్తుందా? ఎలా డిస్టెన్స్ మూవ్ అయ్యేసరికి ఆ టూల్ అన్నది మొత్తం లేయర్ని రిమూవ్ చేస్తుందా, లేకపోతే ఇంకా రిమూవ్ చేయాల్సిన మెటీరియల్ ఇంకా ఉంటుందా? ఆ క్వశ్చన్ అర్థమైందా? రిమూవ్ చేయవలసిన మెటీరియల్ ఇంకా ఉంటుంది కదా, ఇంకా ఉంటుందా? అంటే ఇప్పుడు అది కూడా రిమూవ్ చేయాలి, అది మొత్తం కూడా రిమూవ్ చేయాలంటే
ఈ వర్క్ పీస్ ఈ టూల్ అన్నది ఇంకొంచెం ముందుకెళ్ళేలాగా చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఒకడ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మొత్తం రిమూవ్ చేస్తుందా, ఇప్పుడు మొత్తం రిమూవ్ చేస్తుందా, ఇప్పుడు మొత్తం రిమూవ్ చేస్తుందా, అదవుతుందా. సో ఎంత డిస్టెన్స్ అయితే టూల్ అన్నది ఎక్స్ట్రా మూవ్ అవ్వాలో సచ్ దట్ మొత్తం లేయర్ని రిమూవ్ చేయడానికి దాన్నే ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. దాన్ని ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. ఓకేనా. అదే కాకుండా కంపల్సరీ అప్రోచ్ కాకుండా ఇంకొక డెఫినేషన్ చెప్పాను కంపల్సరీ అప్రోచ్కి. ఓకేనా. కంపల్సరీ అప్రోచ్ ఇంకొక డెఫినేషన్ అంటే టూల్ అన్నది సపోజ్ టూల్ అన్నది ఇలా ఉంది, ఇనీషియల్ టచింగ్ ఉంది. ఓకేనా. సో ఇనీషియల్గా టచింగ్ ఉన్నప్పుడు ఇనీషియల్గానే టూల్ అన్నది వర్క్ పీస్ యొక్క లెంత్ అన్నది ఎంతైతే ఉందో అంత లెంత్ ఆఫ్ లేయర్ని ఒకేసారి స్టార్టింగ్ రిమూవ్ చేస్తుందా, లేకపోతే ఆ మొత్తం లెంత్ ఆఫ్ వర్క్ పీస్ రిమూవ్ చేయడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి కదా. ఒక స్టార్టింగ్ చూసారనుకోండి, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుద్ది, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ పీస్ అన్నది టూల్ అన్నది ముందుకెళ్ళేసరికి ఆ లైన్ కింద మారి మారి కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక ఎంతైతే థిక్నెస్ ఉందో ఓకేనా అంత థిక్నెస్ని వర్క్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ లేయర్ అలా మొత్తం సర్ఫేస్ అంతా ఒకేసారి రిమూవ్ చేయడం అవుతుంది కదా. ఓకేనా. సో హోల్ థిక్నెస్ని రిమూవ్ చేయడానికి ఎంతైతే డిస్టెన్స్ అన్నది వర్క్ పీస్ ముందుకు మూవ్ అవ్వాలో దాన్ని కూడా ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. ఓకేనా. మరి డిస్టెన్స్ కనిపిస్తుందా, డిస్టెన్స్ కనిపిస్తుంది డిస్టెన్స్. ఓకేనా. మొత్తం ఈ థిక్నెస్ ఆఫ్ లేయర్ని మొత్తం వర్క్ పీస్ యొక్క థిక్నెస్ ఆఫ్ లేయర్ని రిమూవ్ చేయడానికి ఎంతైతే డిస్టెన్స్ అన్నది టూల్ అన్నది మూవ్ అవ్వాలో ముందుకి దాన్ని ఏమంటామంటే AP1 అంటాం. దాన్ని ఏమంటామంటే AP1 అంటాం. ఓకేనా. అదే కనుక ఇంకొక డెఫినేషన్లో ఎలా చెప్పాలంటే టూల్ అన్నది మొత్తం లేయర్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ చేయడానికి ఎంత డిస్టెన్స్ అయితే వర్క్ పీస్ అన్నది ఎక్స్ట్రాగా ట్రావెల్ అవ్వాలో దాన్ని ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. దాన్ని ఏమంటామంటే కంపల్సరీ అప్రోచ్ అంటాం. అర్థమైన పాయింట్ కంపల్సరీ అప్రోచ్ ఇన్ మిల్లింగ్ అర్థమైందా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా. ఓకేనా. మిల్లింగ్లో లెంత్ ఆఫ్ ది టూల్ ట్రావెల్ రాసుకోవచ్చు అంటే AP ప్లస్ AP1 ప్లస్ L ప్లస్ OR ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా. ఇప్పుడు మనకి AP1కి ఫార్ములా అజంప్షన్ రాసుకోండి. టూల్ డయామీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విత్ ఆఫ్ ది వర్క్ పీస్. రాసుకోరా. కంపల్సరీ అప్రోచ్ in face milling with end milling cutter. ఫేస్ మిల్లింగ్ విత్ ఎండ్ మిల్లింగ్ కట్టర్. మిల్లింగ్ కట్టర్ని టాప్ వ్యూలోకి వేస్తున్నాను, వర్క్ పీస్ని మిల్లింగ్ కట్టర్ని టాప్ వ్యూలోకి వేస్తున్నాను. ఓకేనా. ఇది వర్క్ పీస్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే మిల్లింగ్ కట్టర్కి వేస్తున్నాను. ఇది మిల్లింగ్ కట్టర్ అనుకోండి.
ఓకేనా. ఇది మిల్లింగ్ కట్టర్ అనుకోండి. ఓకేనా, చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు వర్క్ పీస్కి ఒక లాంగిట్యూడ్ యాక్సిస్ ఉంటుంది. వర్క్ పీస్కి ఇలా లాంగిట్యూడ్ యాక్సిస్ ఉంటుంది. ఓకేనా. అలాగే మిల్లింగ్ కట్టర్ కూడా ఒక యాక్సిస్ ఉంటుంది ఇలాగా. ఓకేనా. వర్క్ పీస్కి ఒక యాక్సిస్ ఉంటుంది, మిల్లింగ్ కట్టర్ కూడా ఒక యాక్సిస్ ఉంటుంది. ఓకేనా. మనకి ఇలాంటి మిల్లింగ్ ఆపరేషన్లో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిల్లింగ్ కటర్ యొక్క యాక్సిస్, ఓకేనా, వర్క్ పీస్ యొక్క యాక్సిస్ రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందునా. ఓకేనా. వర్క్ పీస్ ఒక యాక్సిస్, వర్క్ పీస్ కటర్ యొక్క యాక్సిస్, రెండు యాక్సిస్లు కూడా కోయిన్సైడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా. కోయిన్సైడ్ అయితే ఏంటి, కోయిన్సైడ్ అవ్వకపోతే ఏంటి అని చెప్పగలరా? సపోజ్ కోయిన్సైడ్ అయింది అనుకోండి, ఏంటి? కోయిన్సైడ్ అవ్వకపోతే ఏంటి? వాటి వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఆ పాయింట్ ఏం చెప్పగలరా? సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే, ఓకేనా, ఈ మిల్లింగ్ కటర్ యొక్క యాక్సిస్ని ఓకేనా, వర్క్ పీస్ యొక్క యాక్సిస్ రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అవ్వకపోతే ఏంటి? కట్టర్ని యాక్సిస్ అనేది ఎలా వెళ్తుందంటే, దీని యాక్సిస్ ఎలా వెళ్తుందంటే సెకండ్ కటర్ యాక్సిస్ అన్నది ఇలా వెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కట్టర్తో కూడా మనం ఒక పాస్లో మొత్తం కట్ చేయొచ్చా, కట్ చేయలేమా? ఫస్ట్ కటర్ రిజ్యూమ్ చేసుకుంటాను. ఫస్ట్ కటర్ అంటే ఏంటి? బ్లూ కలర్ కటర్ రిజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ కటర్ అన్నది పాస్ అవుతున్నప్పుడు, ఓకేనా, టూల్తో ఉన్న కాంటాక్ట్ ఏరియా అన్న చూసారనుకోండి, ఓకేనా, టూల్తో యొక్క కాంటాక్ట్ ఏరియా చూసారనుకోండి, ఓకేనా. ఇప్పుడు కటర్ పాస్ అవుతున్నప్పుడు కాంటాక్ట్ ఏరియా కనుక మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, అది చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు మీకు ఫస్ట్ కటర్ చూసాం అనుకోండి. ఫస్ట్ కటర్కి వచ్చేసరికి యాక్సిస్ అన్నది ఇది కాబట్టి, ఓకేనా, ఈ కాంటాక్ట్ ఏరియా అంటే ఈ టూల్ అన్నది ఇలా మూవ్ అవుతున్నప్పుడు వర్క్ పీస్ అన్నది టూల్తో అయ్యే కాంటాక్ట్ ఏరియా వచ్చేసరికి, ఓకేనా, యువతల ఎంతైతే ఉందో యువతలు కూడా అదే ఉంటుంది.
ఫస్ట్ అంటే రెండు యాక్సిస్ కోయిన్సైడ్ అయిన కేసులో ఇక్కడ యువతల ఇక్కడ ఈ యాక్సిస్ యువతల ఎంతైతే ఏరియా అన్నది కాంటాక్ట్ అయి ఉందో యువతల కూడా అంతే ఏరియా కాంటాక్ట్ అయి ఉంటుందా ఉండదా? పాయింట్ అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా చూడండి. ఓకేనా, ఎప్పుడైతే రెండు యాక్సిస్ కనుక వర్క్ పీస్ యొక్క యాక్సిస్ని నెక్స్ట్ టూల్ యొక్క యాక్సిస్ కోయిన్సైడ్ అయినాయో అప్పుడు ఓకేనా ఈ వర్క్ పీస్ అన్నది దీంతో టూల్తో అయ్యే కాంటాక్ట్ ఏరియా అన్నది యాక్సిస్కి పైన అంటే యువతల సైడ్ ఎంతైతే ఏరియా కాంటాక్ట్ అయిందో యువతల సైడ్ కూడా అదే ఏరియా కాంటాక్ట్ అవుతుందో కాంటాక్ట్ అవుదా? సిమెట్రిక్ కాంటాక్ట్ అవుద్దా అంటే అవుద్దా? అదే అదే కనుక ఈ రెండు యాక్సిస్ కోయిన్సైడ్ అవ్వలేదు అనుకోండి, దీని ఇక్కడ ఒక సైడ్ ఏమో ఎక్కువ ఏరియా కాంటాక్ట్ అవుద్ది, ఇంకొక సైడ్ ఏమో తక్కువ ఏరియా కాంటాక్ట్ అవుద్ది. ఓకేనా, సో రెండు సైడ్లు సేమ్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి రెండు సైడ్లు డిఫరెంట్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి ఇలా తేడా ఉంటుంది. దానివల్ల ఒక కటింగ్ వర్క్ పీస్ మీద రెండు సైడ్లు సేమ్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి రెండు సైడ్లు కూడా డిఫరెంట్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి ఇలా తేడా ఉంటుందా? ఉంటే ఏంటి అని చెప్తారా? అర్థమవుతుందా? రెండు సైడ్లు సేమ్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి రెండు సైడ్లు డిఫరెంట్ ఏరియా కాంటాక్ట్ అవ్వడానికి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఏంటి? కంపల్సరీ కంపల్సరీ అప్రోచ్ కంపల్సరీ అప్రోచ్ గురించి పక్కన పెట్టాలి. అది దాని ప్రాబ్లమ్ మీద బేస్ ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ మెషినింగ్ టైం మారుతుందా? దేంట్లో ఎక్కువ ఉంటాయి కటింగ్ ఫోర్స్ అన్నది కాంటాక్ట్ ఏరియా చూడండి, ఒకసారి చూడండి. ఏ మెషినింగ్ అయినా సరే కాంటాక్ట్ ఏరియా సమానంగా ఉంటుంది. టూలు వర్క్ పీస్ అయ్యే కాంటాక్ట్ ఏరియా మారదు. ఇక్కడ ఏమవుతుంది, అదే కాంటాక్ట్ ఏరియా అన్నది సెంటర్ నుంచి వర్క్ పీస్ టూల్కి ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ కేసులోనే సెకండ్ కేసులోనే కాంటాక్ట్ ఏరియా అదే సేమ్ అమౌంట్ ఆఫ్ కాంటాక్ట్ ఏరియా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ కేసులో ఏమవుతుందంటే యాక్సిస్కి రెండు సైడ్లు ఒకే కాంటాక్ట్ ఏరియా ఉంటుంది. సెకండ్ కేసులో వచ్చేసరికి ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ తక్కువ ఉంటుంది. సపోజ్ మొత్తం కాంటాక్ట్ ఏరియా అన్నది 100 mm² అనుకోండి. సపోజ్ ఒక ఫస్ట్ కేసులో ఉంటుంది 50 mm² ఒక సైడ్, 50 mm² ఒక సైడ్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏముంటుంది 70 mm², 30 mm² ఒక సైడ్ ఉంటుంది. ఇలాగ అవ్వడానికి తేడా ఉంటుందని అడుగుతున్నాను నేను. మంజునాథ్ ఎలా అవుతాడికి ఇలా తేడా ఉంటుందా? దీనివల్ల ఎటువంటి తేడాలే ఉండవా? బాలు ఒకటి చెప్పండి ఒకసారి, ఒక క్వశ్చన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మెషినింగ్ చేస్తున్నప్పుడు టూల్ మీద అపోజింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తే అపోజింగ్ ఫోర్సెస్ అన్నవి అమౌంట్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ అన్నది దేని మీద డిపెండ్ అవుద్ది? అమౌంట్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్ అనే టూల్ అన్నది దేని మీద అప్లైడ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుద్దా? లేకపోతే వర్క్కి టూల్కి కాంటాక్ట్ ఏరియా మీద కూడా డిపెండ్ అవుద్దా? కాంటాక్ట్ ఏరియా మీద కూడా డిపెండ్ అవుద్దా? ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకేనా, సపోజ్ ఇది ఒక వర్క్ పీస్ అనుకోండి. సపోజ్ ఓకేనా, వర్క్ పీస్ వచ్చేసరికి ఈ వర్క్ పీస్కి యాక్సిస్ టూల్ అనుకోండి, టూల్కి యాక్సిస్ ఇది. ఓకేనా, టూల్కి యాక్సిస్ ఇది. దీని మీద ఒక సైడ్ వచ్చేసరికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది, ఇంకో సైడ్ వచ్చేసరికి తక్కువ అమౌంట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఏరియా ఒక సైడ్ ఉంది, తక్కువ అమౌంట్ ఏరియా ఇంకొక సైడ్ ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే టూల్కి ఏమో ఈ సైడ్ ఎక్కువ అపోజింగ్ ఫోర్స్ ఉంటుందా?
ఓకేనా. ఈ సైడ్ ఏమో ఎక్కువ అపోజింగ్ ఫోర్స్ ఉంటుందా టూల్కి, ఈ సైడ్ వచ్చేసరికి అపోజింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుందా. ఓకేనా. అదే కనుక టూల్కి రెండు సైడ్లు కూడా అపోజింగ్ ఫోర్స్ అనేది సేమ్గా ఉందనుకోండి, అదే టూల్కి రెండు సైడ్లు ఉన్న అపోజింగ్ ఫోర్స్ అన్నది సేమ్గా ఉందనుకోండి, ఓకేనా, అప్పుడేమవుతుంది, రెండు సైడ్లు అపోజింగ్ ఫోర్స్ డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, దానికి తేడా ఉంటుంది. ఓకేనా. ఇలా రెండు సైడ్లు కూడా కాంటాక్ట్ ఏరియా అన్నది సేమ్గా ఉంది, సేమ్గా ఉండి ఇక్కడున్న అపోజింగ్ ఫోర్స్లకి, ఓకేనా, ఇక్కడున్న అపోజింగ్ ఫోర్స్లకి తేడా ఉంటుంది. ఈ సైడ్ రెండు సేమ్గా ఉంటాయి ఇక్కడ, ఓకేనా. ఈ సైడ్ ఒకవైపు ఎక్కువ అపోజింగ్ ఫోర్స్ ఉంటున్నాయి, ఇంకొక సైడ్ ఏమో ఎక్కువ తక్కువ అపోజింగ్ ఫోర్స్ ఉంటాయి. దానివల్ల టూల్కి ఏమైనా అయ్యే ఛాన్స్ ప్రభావం ఏమైనా ఉందా, ఏమైపోతుంది, టూల్ అన్నది వైబ్రేట్ అయిపోద్ది పైకి ఇలాగలాగా. రెండు సైడ్లు సేమ్గా ఉన్నాయి అనుకోండి, రెండు సైడ్లు సేమ్గా ఉన్నప్పుడు టూల్ ఏమవుద్దంటే పైకి ఇక్కడ సమాంతరంగా పైకి లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, ఇక్కడ సమాంతరంగా పైకి లిఫ్ట్ అవుతున్నప్పుడు లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎక్స్ట్రా లోడ్ అప్లై చేసి మనం దాన్ని కిందకని చేయొచ్చు, ఓకేనా. కానీ ఈ కేసులో వచ్చేసరికి ఏమవుతుందంటే టూల్ అన్నది హారిజాంటల్గా లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించదు, ఇంక్లైన్గా లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే ఇంక్లైన్గా లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించిందో అప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ అప్పుడు అన్నది వైబ్రేషన్స్ అన్నవి ఇండ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తేడా అర్థమవుతుంది దీనికి తేడా, ఈ కట్టర్కి తేడా అర్థమవుతుందా, ఓకేనా. సో దీంట్లో మనకి టూల్లో వైబ్రేషన్స్ వచ్చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఓకేనా. దీంట్లో వైబ్రేషన్స్ అన్నవి రావు. ఎందుకు రావంటే ఏ సైడు బి సైడు కూడా సేమ్ అపోజింగ్ ఫోర్స్ అన్నవి యాక్ట్ అవుతాయి కాబట్టి. అందుకే దీన్ని సిమెట్రిక్ మెషినింగ్ అంటాం, దీన్ని ఎసిమెట్రిక్ అంటాం. దాన్ని సిమెట్రిక్ మెషినింగ్ అంటాం, దీన్ని ఎసిమెట్రిక్ మెషినింగ్ అంటాం. ఓకేనా. లేదా దీన్ని స్టేబుల్ మెషినింగ్ ఆపరేషన్ అంటాం, దాన్ని అన్స్టేబుల్ మెషినింగ్ ఆపరేషన్ అంటాం. దాన్ని స్టేబుల్ మెషినింగ్ ఆపరేషన్ అంటాం లేదా అన్స్టేబుల్ మెషినింగ్ ఆపరేషన్ అంటాం. అర్థమైన పాయింట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, పాయింట్ రాసుకోండి. పాయింట్ రాసుకో. In a face milling, with end milling cutter, if the axis of workpiece is coinciding with axis of milling cutter, then this operation is called symmetrical milling operation. Next point,
Next point. If the axis of milling cutter is not coinciding with the axis of workpiece, then this operation is called asymmetrical milling operation. Asymmetrical milling operation is called as asymmetrical milling operation. Next point. In case of symmetrical milling operation, the contact area between the workpiece and the milling cutter and the milling from the center of the cutter is equal on both sides of the cutter. Full stop. Therefore the forces acting will become equal and equal on both sides of the cutter comma this method of milling is a stable method of milling operation. Stable method of milling. చూడండి ఒకసారి. ఓకేనా, ఇది మిల్లింగ్ కటర్, ఇనీషియల్గా ఉన్న మిల్లింగ్ కటర్. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తం థిక్నెస్ లేయర్ని రిమూవ్ చేయడానికి ఈ మిల్లింగ్ కటర్ అనేది ఏమవ్వాలంటే
సేమ్ డయామీటర్ ఉన్న బిల్లింగ్ కట్టర్ తీసుకున్నాం సపోజ్. ఓకేనా. సో ఇలా ఉన్న బిల్లింగ్ కట్టర్ అనేది దాన్ని రిమూవ్ చేయడానికి ఏం చేయాలి, కొంచెం డిస్టెన్స్ మూవ్ అవ్వాలా. ఓకేనా. ఇలా ఉన్న బిల్లింగ్ కట్టర్ అనేది ఏం చేయాలంటే ఓకేనా ఆ మొత్తం థిక్నెస్ని రిమూవ్ చేయడానికి ఏం చేయాలి, కొంచెం డిస్టెన్స్ మూవ్ అవ్వాలా. ఓకేనా. ఆ డిస్టెన్స్ కదా మూవ్ అవ్వాలి. ఓకేనా. అలా ఉన్న బిల్లింగ్ కట్టర్ అనేది ఎలా కదా మూవ్ అవ్వాలి. సో 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 అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, ఆ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, AP1 అవుద్దా, ఆ డిస్టెన్స్ మనకి AP1 అవుద్దా. సపోజ్ ఇనీషియల్గా దీనికి సెంటర్ అన్నది ఓకేనా, ఇనీషియల్గా దానికి సెంటర్ అన్నది ఇక్కడ ఉందనుకోండి సపోజ్. ఓకేనా. ఎప్పుడైతే కొంచెం ముందుకు మూవ్ అయిందో సెంటర్ అన్నది ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా. దీన్ని O అనుకుంటున్నాను, దీన్ని O1 అనుకుంటున్నాను. ఓకేనా. ఇనీషియల్గా సెంటర్ అనేది ఇక్కడ ఉందనుకుంటున్నాను. ఓకేనా. ఎప్పుడైతే కొంచెం డిస్టెన్స్ మూవ్ అయిందో సెంటర్కి వస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా. దాన్ని O అనుకుంటున్నాను, దీన్ని O1 అనుకుంటున్నాను. ఓకేనా. ఓకేనా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏమనుకుంటున్నానంటే ఈ పాయింట్ ఈ కాంటాక్ట్ పాయింట్ ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను, ఈ కాంటాక్ట్ పాయింట్ ఏమనుకుంటున్నానంటే AB అనుకుంటున్నాను. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, AP1 అనేది దేనికి ఈక్వల్ అవుద్ది, ABకి ఈక్వల్ అవుద్దా. AP1 అన్నది ABకి ఈక్వల్ అవుద్దా. ఓకేనా. ఆ ABని ఎలా రాసుకోవచ్చు అంటే నేను O1B మైనస్ O1A కింద రాసుకోవచ్చా. చూడండి ఒకసారి, O1B మైనస్ O1A కింద రాసుకోవచ్చా. రాసుకోవచ్చా. O1B అంటే ఏంటి, O1B అంటే ఏంటి, రేడియసేనా O1B అంటే. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను D/2 మైనస్ O1A కింద రాసుకోవచ్చా. సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే W ఈజ్ ద విత్ ఆఫ్ ది వర్క్ పీస్ అనుకుంటున్నాను, విత్ ఆఫ్ వర్క్ పీస్ అనుకుంటున్నాను. ఓకేనా. సపోజ్ నేను ఈ సెంటర్ నుంచి ఇలా జాయిన్ చేశాను అనుకోండి ఇలా. ఓకేనా. ఆ జాయిన్ చేసిన పాయింట్ ఏమనుకుంటానంటే C అనుకుంటా. ఓకేనా. అక్కడ మీకు O1C కనిపిస్తుందా. O1C ఏమవుతుంది, O1C ఏమవుతుంది, O1C ఏమవుతుంది. అంత కాస్ట్ టేటా అక్కడ వస్తుంది. O1C రేడియస్ అవుతుందా, డయామీటర్/2 రాసుకోవచ్చా.
మరి ఏసీ ఏమవుతుంది? ఏసీ W/2. W/2 అవుద్దా? O1 ఏసీ అన్నది ఏ ట్రయాంగిల్? Right angle. రైట్ యాంగిల్ ట్రయాంగిలా? దాని నుంచి O1C² ఈజ్ ఈక్వల్ టు O1A ప్లస్ AC² అన్న రాసొచ్చా? నాకు కావాల్సింది ఏముంది దాంట్లో? O1A1 కావాలి కదా. O'(A1) ఈజ్ ఈక్వల్ టు √(d/2) హోల్ స్క్వేర్ మైనస్ W/2 హోల్ స్క్వేర్ అవుద్దా? చూడండి ఒకసారి. దాని నుంచి కంపల్సరీ అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు D/2 మైనస్ (d² మైనస్ 4) D²/4 మైనస్ W²/4 కింద రాసుకోవచ్చా? దీని నుంచి AP1 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ D మైనస్ (d² మైనస్ రాసుకోవచ్చా? రాసుకోకూడదు. ఓకేనా? సో దేంట్లో ఇది కంపల్సరీ అప్రోచ్ ఇన్ ఫేస్ మిల్లింగ్ విత్ ఎండ్ మిల్లింగ్ కటర్. దేంట్లో? సిమెట్రికల్. సిమెట్రికల్ అంటే ఏంటి? రెండు యాక్సిస్ కోయిన్సైడ్ అయినప్పుడు, రెండు యాక్సిస్ కూడా కోయిన్సైడ్ అయినప్పుడు. ఎసిమెట్రిక్ మిల్లింగ్లో నాన్ సిమెట్రికల్ మిల్లింగ్. సపోజ్ వర్క్ పీస్ తీసుకోండి, చూడండి ఒకసారి. ఓకేనా? వర్క్ పీస్ ఒక యాక్సిస్ అన్నది ఓకేనా? సపోజ్ వర్క్ పీస్ పైకి పెట్టుకుందాం, కింద పెట్టుకుందాం, మీ ఇష్టం. పైకి పెట్టి చెప్పనా, కింద పెట్టి చెప్పనా? టూల్ అనేది పైకి పెట్టి ఎలా చేసుకోవచ్చు. ఓకేనా? పైకి పెడదాం చూడండి. సో టూల్ అనేది ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? టూల్ అనేది ఇలా ప్లేస్ చేస్తాం. సో దాని యొక్క యాక్సిస్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నాను అంటే, టూలోకి యాక్సెల్ ఉందనుకోండి సపోజ్. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు రెండు యాక్సిస్ల మధ్య డిస్టెన్స్ చూసారా? రెండు యాక్సిస్ మధ్యలో డిస్టెన్స్ చూసారా? ఈ డిస్టెన్స్ ఏమనుకుంటున్నాను అంటే హాఫ్ సెట్ అనుకుంటున్నాను. హాఫ్ సెట్ డిస్టెన్స్ అంటే ఏంటంటే రెండు యాక్సిస్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే హాఫ్ సెట్ అంటాం. ఓకేనా? డబుల్ ఏమనుకుంటున్నాను అంటే
విత్ ఆఫ్ ది వర్క్ పీస్ అనుకుంటున్నా. విత్ ఆఫ్ ది వర్క్ పీస్ అనుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా ఏం చేసుకుంటున్నా అంటే ఒక కటర్ని తీసుకుంటున్నా. ఓకేనా, ఒక కటర్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ కటర్ని ఏం చేస్తానంటే ముందుకు తీసుకెళ్తున్నా. ఓకేనా, ఎప్పటి వరకు మొత్తం విత్ అంతా కట్ అన్నది కట్ అయ్యే వరకు కదా. సో మూవ్ చేస్తున్నాం. ఓకేనా, మూవ్ చేస్తున్నాం. ఓకే చూడండి, ముందుకు మూవ్ చేస్తున్నాం. ఓకేనా, ముందు మూవ్ చేస్తున్నా. ఇంకా ముందు మూవ్ చేయాలి మొత్తం కట్ అవ్వాలంటే. చూడండి ఎక్కడికి. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంటే కట్ అవుతుందా? ఏ డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. ఇందాక కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఓకేనా, ఇందాక సిమెట్రికల్ మిల్లింగ్ కట్టర్లో అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ పాయింట్ కింద పాయింట్ కూడా సేమ్ టైం కట్ అవుతాయి. ఈ పాయింట్ కింద పాయింట్ కూడా సేమ్ టైం కట్ అవుతాయి. ఓకేనా, కానీ సిమెట్రిక్ మిల్లింగ్ కట్టర్లో ఒక పాయింట్ త్వరగా కట్ అయిపోద్ది, ఇంకో పాయింట్ లేట్గా కట్ అవుతుంది. సో లేట్గా కట్ అయిన పాయింట్ దగ్గర ఆఫ్ చేయాలన్నమాట మనం. సో ఇంత డిస్టెన్స్ ముందుకు మూవ్ అవ్వాలి. అంతేనా, అర్థమవుతుందా? ఓకేనా. సో ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ ఏమంటామంటే ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ ఏమంటామంటే AP1 అంటాం. ఓకేనా, ఆ డిస్టెన్స్ ఏమంటామంటే AP1 అంటాం. ఓకేనా, ఇనీషియల్గా సెంటర్ అన్నది ఇక్కడ ఉందనుకుంటున్నాం. సపోజ్ దీన్ని O అనుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్ అన్నది ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నాం, O' అనుకుంటున్నాం. ఇదేమో A అనుకుంటున్నాను, ఇదేమో B అనుకుంటున్నాను. ఓకేనా, ఏం రాసుకోవచ్చు నేను? AP1 = AB రాసుకోవచ్చా? AB నెల రాసుకోవచ్చు నేను. O'(B) - O'(A) కింద రాసుకోవచ్చా? O'(B) - O'(A) కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఓకేనా. సో ఇక్కడ O'(B) అంటే ఏంటి? O'(B) అంటే ఏంటి? R అవుద్దా? సో D/2 - O'(A). ఓకే, ఇప్పుడు నాకు O'(A) కావాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ O నుంచి ఈ పాయింట్కి ఓకేనా ఇలా లైన్ తీసుకుంటాను. ఆ పాయింట్ ఏమనుకుంటానంటే C అనుకుంటాను. సో ఇప్పుడు O'(C) ఏమవుతుంది? O'(C) ఏమవుతుంది? D/2. మరి AC ఏమవుతుంది? W/2 ప్లస్ హాఫ్ C. ఓకేనా, ఇన్ ట్రయాంగిల్ O'(CA) మనకేం తెలుసు? O'(C² = O'(A² ప్లస్ AC². దీని నుంచి AC² ఏం రాసుకోవచ్చు? AC² ఏం రాసుకోవచ్చు? √(A²
ఓ డాష్ సి స్క్వేర్ మైనస్ ఓ డాష్ ఏ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? సార్ మనకి ఏం కావాలి ఇక్కడ? ఓ డాష్ ఏ కావాలి. సారీ, ఓ డాష్ ఏ కావాలి కాబట్టి ఓ డాష్ ఏ స్క్వేర్ని ఓ డాష్ ఏని ఓ డాష్ సి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? ఓకేనా? సో దీని నుంచి AP1 ఈజ్ కూడా ఏమో చెప్పండి ఒకసారి. AP1 ఈజ్ ఈక్వల్ టు D/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D/2 హోల్ స్క్వేర్ మైనస్ డబుల్/2 ప్లస్ హాఫ్ సెట్ హోల్ స్క్వేర్. దాని నుంచి AP1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ డి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎందుకు అలా ఉంచండి, ఇలా ఉంచండి. ఒక మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు అనుకోండి, AP1 ఇన్ సిమెట్రికల్ మిల్లింగ్ ఫేస్ మిల్లింగ్ అయితే ఎంత వచ్చింది? D/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ D/2 D²/4 మైనస్ W²/4 వచ్చిందా? అదే అన్సిమెట్రికల్లో అయితే AP1 ఈజ్ ఈక్వల్ టు AP1 ఇన్ అన్సిమెట్రికల్ ఈజ్ ఈక్వల్ టు D/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D²/4 మైనస్ W/2 ప్లస్ హాఫ్ సెట్ హోల్ స్క్వేర్ అనా? ఓకేనా? దీనింట్లో అబ్జర్వ్ చేశారు అనుకోండి, మనకేమొస్తుందంటే AP1 ఇన్ అన్సిమెట్రికల్ ఈజ్ గ్రేటర్ దాన్ AP1 ఇన్ సిమెట్రికల్ అనా? ఓకేనా? మనకేం తెలుసు అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు AP ప్లస్ AP1 ప్లస్ లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ ప్లస్ ఓఆర్ఏనా? ఇప్పుడు మనకి సిమెట్రికల్లో పోల్చుకుంటే అన్సిమెట్రికల్లో AP1 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ ఇన్ అన్సిమెట్రికల్ ఈజ్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ టూల్ ట్రావెల్ సిమెట్రికల్ కింద రాసుకోవచ్చా? సో ఎప్పుడైతే అలా రాసుకున్నామో మనకి టైం ఫర్ కట్ ఈజ్వల్ ఫార్ములా ఏమైపోద్ది? L/FN కాబట్టి అన్సిమెట్రికల్లో L ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టైం ఫర్ కట్ ఇన్ అన్సిమెట్రికల్ ఎక్కువ ఉంటుందా? దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? టైం ఫర్ కట్ ఇన్ అన్సిమెట్రికల్ ఈజ్ గ్రేటర్ దాన్ టైం ఫర్ కట్ ఇన్ సిమెట్రికల్. రైట్? చూడండి, దాంట్లో ఫ్రంట్ వ్యూలో కదా మనకు కనిపిస్తుంది సర్క్యులర్గా. అప్పుడు ఫ్రంట్ వ్యూలో చూసేటప్పుడు మనకి వర్క్ పీస్ అన్నది ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ అంటే ఏం కనిపిస్తుంది మనకి? థిక్నెస్తోనే లెంత్ కనపడతాయా? వర్క్ పీస్ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే ఇదేమో థిక్నెస్ కనపడుతుంది, ఇక్కడేమో లెంత్ కనపడుతుంది, అంతేనా? ఇందాక టాప్ వ్యూ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ టాప్లో చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? లెంత్ విత్ కనిపిస్తుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒకనా సపోజ్ కట్టర్ అనుకుంటున్నాను. ఓకేనా? ఈ కట్టర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటామంటే ఓకేనా, ఈ కట్టర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటామంటే చూడండి ఒకసారి, మనం ఎంత డెప్త్ ఆఫ్ కట్ అయితే కట్ చేయాలో, ఓకేనా, ఎంత డెప్త్ ఆఫ్ కట్ అయితే లేయర్ రిమూవ్ చేయాలో, ఎంత డెప్త్ ఆఫ్ కట్ అయితే లేయర్ రిమూవ్ చేయాలో, ఈ పాయింట్ అన్నది అంత కింద ఉంటుంది కదా.
వాడు అర్థమవుతుందా? ఓకేనా? మరి ఆ కటర్లో ఫారెస్ట్ పాయింట్ అన్నది ఏ పాయింట్ అవుతుంది? ఈ కటర్లో మనకి ఫారెస్ట్ పాయింట్ అన్నది ఈ పాయింట్ కదా కట్ అవుద్ది, ఈ పాయింట్ కదా అవుద్ది. ఓకేనా? అంటే దీని మించి కిందకి కటింగ్ అనేది చేయలేదు కదా కట్టర్ అన్నది. అదవుతుందా? ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేయగలదు మనం, ఎంత డెప్త్ ఆఫ్ కట్ అన్న లేయర్, ఎంత డెప్త్ ఆఫ్ కట్ వరకు లేయర్ని రిమూవ్ చేయగలదా? ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ AP1 అంటే ఏంటంటే, ఈ కట్టర్లో AP1 అంటే ఏంటంటే, ఓకేనా, ఎంత డెప్త్ ఆఫ్ కట్ వరకు, ఎంత డెప్త్ ఆఫ్ కట్ రిమూవ్ చేయడానికి, ఓకేనా, ఎంత డెప్త్ ఆఫ్ కట్ రిమూవ్ చేయడానికి టూల్ అన్నది ఎంత దూరం అయితే ట్రావెల్ అయ్యిందో, ఓకేనా, దాన్ని ఏమంటామంటే AP1 అంటాం. లేదా సపోజ్ దీని యొక్క లెంత్ అన్నది స్మాల్ అని అనుకోండి. సపోజ్ ఇలాగున్న టూల్ అన్నది ఎలా లెంత్ మూవ్ అయింది, ఓకేనా. సపోజ్ ఇలాగున్న టూల్ అన్నది లెంత్ మూవ్ అయింది అనుకోండి. సపోజ్ ఓకేనా, లెంత్ మూవ్ అయ్యేసరికి ఎలా ఎలా ఎక్కడ దాకా వస్తుంది టూల్ అన్నది, ఇలా వస్తుందా టూలు? చూడండి ఒకసారి. అలా ఉన్న టూల్ అన్నది లెంత్ మూవ్ అయింది అనగా వర్క్ పీస్ అని ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మూవ్ అయింది. అంత లెంత్ మూవ్ అయ్యేసరికి టూల్ అన్నది అలా వస్తుందా? అవునా? సో ఇప్పుడు టూల్ అన్నది లెంత్ మూవ్ అయ్యేసరికి ఎంతైతే మెటీరియల్ ఎంత 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 లెంత్ అయితే ఎంత లెంత్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేయాలో మొత్తం రిమూవ్ చేస్తుందా? ఏమైనా మిగులుతుందా? మిగులుతుంది కదా. అర్థమవుతుందా పాయింట్? మిగులుస్తుందా మొత్తం రిమూవ్ చేస్తుందా? ఎంత లెంత్ రిమూవ్ చేయాలనుకుంటుందో అంతా కూడా రిమూవ్ చేస్తుందా? ఏమైనా మిగిలిపోతుంది అక్కడ? మిగిలిపోతుంది కదా. ఓకేనా? అది కూడా రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? వర్క్ పీస్ అన్నది, ఈ టూల్ అన్నది ఏం చేయాలి? కొంచెం కొంచెం లెంత్ ఇలా ముందుకెళ్ళాలి. ఓకేనా? సో ఎంత ఎక్స్ట్రా లెంత్ అన్నది మూవ్ అవుతుందో ఆ లెంత్ని ఏమంటామంటే AP1 అంటాం. ఆ లెంత్ని ఏమంటామంటే AP1 అంటాం. ఓకేనా? నీట్గా హెడ్డింగ్ పెట్టుకోండి. కంపల్సరీ అప్రోచ్ ఇన్ ఫేస్ మిల్లింగ్ విత్ పెరిఫరీ మిల్లింగ్ కట్టర్. ఫేస్ మిల్లింగ్ విత్ పెరిఫరీ మిల్లింగ్ కట్టర్. ఓకేనా? సో నేను దీనికి ప్రూవ్ చేయడానికి, ఓకేనా, ఎలా ఉంది కట్టర్, ఓకేనా, ఇప్పుడు మొత్తం కట్ చేయాలంటే ఇప్పుడు కట్టర్ అనేది ఏమవ్వాలి? ఇంత డిస్టెన్స్ ముందుకు రావాలా? అదొక పాయింట్. మొత్తం లెంత్ మూవ్ చేయాలంటే, మొత్తం ఎంత అయితే థిక్నెస్ ఉందో అంత లెంత్ కట్ చేయాలంటే కట్టర్ అనేది అంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం? ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం? ఇది AP1 అంటామా? ఓకేనా? ఓకేనా, సపోజ్ డయామీటర్ అనేది ఇక్కడ ఎక్కడ ఉందనుకో, సెంటర్ అనేది ఎక్కడ ఉందనుకుంటున్నా. ఓకేనా? నాకు డౌట్, ఓకేనా, ఈ ఈ సెంటర్, ఈ పాయింట్ సేమ్ వెర్టికల్ లైన్లో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ వెర్టికల్ లైన్స్ ఉంటాయి. ఇక ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా దీనికి ఒక వెర్టికల్ లైన్ గీసాను అనుకోండి, పర్పెండిక్యులర్ లైన్ ఆ లైన్ మీద ఉంటాయి. సెంటర్ ఆఫ్ ద వర్క్ పీస్ని ఒకే ఉంటాయా? అంటే ఈ పాయింట్ అంటే ఎక్కడికి వచ్చింది అనుకోండి, ఓకేనా, కరెక్ట్గా సెంటర్ ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది?
సెంటర్ అడగ వస్తుందా? ఓకేనా? అంటే అక్కడ నేను ఏం చెప్పొచ్చు అంటే ఓకేనా, ఈ సెంటర్ని ఇది ఒకే లైన్ మీద ఇలా వర్టికల్ ఒకే లైన్ మీద ఉంటాయని చెప్పొచ్చా నేను? పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా? సపోజ్ నేను ఈ సెంటర్ని ఓ అనుకుంటున్నాను. ఓకేనా? ఈ పాయింట్ ఏ అనుకుంటున్నాను, ఈ పాయింట్ బి అనుకుంటున్నాను. ఓకేనా? నాకు ఇక్కడ AP1 అంటే ఏం రాసుకోవచ్చు నేను? AP1 అంటే ఏమవుతుంది ఇక్కడ? ఏబి అవుతుంది AP1 అంటే. AP1 అంటే ఏబి అవుద్దా? ఇప్పుడు నేను సపోజ్ నేను ఓకేనా ఈ సెంటర్ని దీన్ని జాయిన్ చేశాను అనుకోండి, ఆ సెంటర్ని దాన్ని జాయిన్ చేశాను అనుకోండి. ఓకేనా? మీకు క్లియర్గా అక్కడ ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్దా? ఓఏబి ట్రయాంగిల్ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్దా అవుదా? దాని నుంచి నేను నాకు కావాల్సిన ఏబి కదా, ఏబి అనేది ఏబి అవుతుంది కదా, నాకు కావాల్సిన ఏబి అనేది ఎలా రాసుకోవచ్చు నేను? హర్షిత్, మనకు కావాల్సిన ఏబి ఎలా రాసుకోవచ్చు? ఓఏబి అనేది రైట్ యాంగిల్, ఓఏబి రైట్ యాంగిల్. మన సైన్ తేడా ఏం లేదు కదా, మనకి తేడా వలసి తెలియదు కదా ఇక్కడ. తేడా ఎక్కడ అసలు మనకి? ఓఏబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిలా? ఓకేనా? నాకు ఏబి కావాలి, ఎలా రాసుకోవచ్చు నేను? హైపోటెన్యూస్ లా చెప్పు, హైపోటెన్యూస్ చెప్పు ఒకసారి, హైపోటెన్యూస్ థీరం చెప్పు. ఓబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకేనా? దీని నుంచి ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఓబి స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. ఓబి స్క్వేర్ అంటే ఏంటి? ఓబి అంటే ఏంటి? డయామీటర్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఓఏ కావాలి నాకు, ఓఏ స్క్వేర్ నాకు ఓఏ కావాలి. ఇప్పుడు ఈ పాయింట్ని సి అనుకుంటున్నాను నేను. D/2 మైనస్ డి కింద రాసుకోవచ్చు. స్మాల్ డి అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ కట్టెనా? సో దాన్ని నేను దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D/2 హోల్ స్క్వేర్ మైనస్ D/2 మైనస్ క్యాపిటల్ డి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? ఇది రబ్ చేస్తాను, ఇది రబ్ చేస్తాను. ఓ ఎలా రాసుకోండి అంటే పైన రాస్తాను, ఓఏ ఈజ్ ఈక్వల్ టు D/2 మైనస్ క్యాపిటల్ డి కింద రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D/2 హోల్ స్క్వేర్. ఈ బ్రాకెట్లు చూసారనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుద్ది? ఎక్స్పాండ్ చేస్తే మైనస్ D/2 హోల్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ డూ అంతేనా? 2 క్యాన్సిల్. ఓకేనా? ఇది క్యాన్సిల్. ఓకేనా? ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఏమవుతుంది? ఓకేనా? ఇది AP1. ఓకేనా? మీకు జనరల్గా లేయర్స్ అన్నవి రిమూవ్ చేస్తాం కదా, సర్ఫేస్ మీద లేయర్ రిమూవ్ చేస్తాం కదా, ఆ లేయర్ థిక్నెస్ ఎంత ఉంటుంది? థిక్నెస్ ఎంత ఉంటుంది? ఇన్ని మీటర్స్లో ఎంత ఉంటుంది సుమారుగా? ఎన్ని ఎంఎం ఉంటుంది? మీరు రిమూవ్ చేసే లేయర్ యొక్క థిక్నెస్ సుమారుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 3 to 5 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎంఎం అంటే ఎంత ఉంటుంది? చాలా తక్కువ క్వాంటిటీయా? ఈ డయామీటర్ ఆఫ్ కట్టర్తో పోల్చుకుంటే ఓకేనా, ఆ ఎంఎం ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుందా? ఆ తక్కువ దాన్ని మనం ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. ఏమైపోద్ది? ఇంకా తక్కువ వస్తుందా? అంటే D స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చా?
నెగ్లెక్ట్ చేస్తే ఏమైపోద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ బీడియో. అంటే ఆ చిన్న అమౌంట్ దాన్ని చాలా కొన్నంత దాని నుంచి తీస్తున్నాం మనం. సో అది ఆల్మోస్ట్ అదే ఉంటుంది కదా, అర్థమవుతుందా? సో దీన్ని ఏబి1 ఏబి1 ఆఫ్ దేనికి ఇది, ఫేస్ మిల్లింగ్ కటర్ విత్ పెరిఫరీ ఫేస్ మిల్లింగ్ ఆపరేషన్ విత్ పెరిఫరీ మిల్లింగ్ కటర్. కంపల్సరీ అప్రోచ్ ఫర్ ఫేస్ మిల్లింగ్ కటర్, ఫేస్ మిల్లింగ్ ఆపరేషన్ విత్ పెరిఫరీ మిల్లింగ్ కటర్. రాసుకోండి, ఏం డౌట్స్ ఉంటాడు కానీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంపల్సరీ అప్రోచ్ ఫర్ ఏ స్లాబ్ ఆర్ స్లాట్ మిల్లింగ్ ఆపరేషన్ విత్ సర్ఫేస్ మిల్లింగ్ కటర్. విత్ సర్ఫేస్ మిల్లింగ్ కటర్. మళ్ళీ చెప్పినట్టు రాసుకుని హెడ్డింగ్ పెట్టుకోండి. కంపల్సరీ అప్రోచ్ కంపల్సరీ అప్రోచ్ compulsory approach in slab or slot milling with surface milling cutter. With surface milling cutter. ఓకేనా, సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా, ఈ వర్క్ పీస్లో నేను ఏం చేస్తున్నానంటే స్లాట్లు తయారు చేస్తున్నాను. ఓకేనా, అంటే ఏంటి, ఇలా ఉన్న వర్క్ పీస్లో ఓకేనా ఇలా ఉన్న వర్క్ పీస్లో ఇలా ఒక స్లాట్ తయారు చేస్తాను అనమాట. ఓకేనా, అలా ఉన్న వర్క్ పీస్లో నేను ఏం చేస్తానంటే ఇలా ఒక స్లాట్ని తయారు చేస్తున్నాను. బాగుంటుంది, పోతుందా? ఇప్పుడు నేను ఇలా స్లాట్ని తయారు చేయాలి అంటే తయారు చేయడానికి ఏ మిల్లింగ్ కటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, నేను ఏ మిల్లింగ్ కటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, సర్ఫేస్ మిల్లింగ్ కటర్. సర్ఫేస్ మిల్లింగ్ కటర్ అంటే ఎండ్ మిల్లింగ్ కటర్, ఎండ్ అన్న సర్ఫేస్ అన్న ఒకటే, ఫేస్ మిల్లింగ్ కటర్. పోను, ఎండ్ మిల్లింగ్ కటర్ని యూస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను ఎండ్ మిల్లింగ్ కటర్ని యూస్ చేయాలి అంటే ఆ ఎండ్ మిల్లింగ్ కటర్ యొక్క డయామీటర్ ఎంత తీసుకోవాలి నేను, ఆ ఎండ్ మిల్లింగ్ కటర్ యూస్ చేయాలి అంటే ఆ ఎండ్ మిల్లింగ్ కటర్ డయామీటర్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, విత్ ఆఫ్ ది వర్క్ పీస్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ఇది విత్ ఆఫ్ ది వర్క్ పీస్ ఇది. ఓకేనా, నేను తీసుకున్న డయామీటర్ ఎంత ఈక్వల్, ఎంత దేనికి ఈక్వల్ అవ్వాలంటే స్లాట్ అనేది ఎంత విత్ అయితే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానో ఓకేనా అంత ఉండాలి డయామీటర్, అంతేనా? ఓకేనా, నోట్ రాసుకోండి హియర్ డయామీటర్ of the cutter must be equal to width of the slot. Width of the slot.
హియర్ దట్ ఈస్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఇక్కడ విత్ ఆఫ్ ది వర్క్ పీస్ కాదు, విత్ ఆఫ్ ది స్లాట్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను తీసుకున్న డయామీటర్ వర్క్ పీస్ ఇక్కడ అంటే తీసుకోబోయే వర్క్ పీస్ ఎలా ఉండాలంటే కటర్ ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి, అలాగే ఉండాలా. ఓకేనా? ఇక్కడ AP1 అంటే సేమ్ కంపల్సరీ అప్రోచ్ అంటే ఏంటి? ఓకేనా? ఆ మొత్తం విత్ని కట్ చేయడానికి వర్క్ పీస్ టూల్ అన్నది ఎంత డిస్టెన్స్ అయితే ముందుకెళ్ళాలో దాన్ని ఏమంటాం మనం? AP1 అంటాం. ఓకేనా? అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఇలా ఉన్న టూల్ అన్నది మొత్తం కట్ చేయడానికి ఓకేనా ఇలా ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవ్వాలో, మొత్తం కట్ చేయడానికి ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవ్వాలో ఆ డిస్టెన్స్ని ఏమంటామంటే AP1 అంటాం. ఇక్కడ AP1 ఎంత అవుద్ది? ఇక్కడ AP1 ఎంత అవుద్ది? రేడియస్ ఆఫ్ ది కటర్ అవుతుంది. సార్ రేడియస్ ఆఫ్ ది కటర్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్గా D/2 అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈ రెండు అన్నవి ఓకేనా ఫారెస్ట్ పాయింట్లు కదా, ఇవే మ్యాక్సిమం కట్ చేస్తాయి. ఈ రెండు ఎక్కడ ఉంటాయి కరెక్ట్గా? వెర్టికల్గా ఉంటాయి రెండు పాయింట్స్ ఇలాగా. ఓకేనా? అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? R అవుతుంది. అంటే సేమ్ డిస్టెన్స్ ముందుకు మూవ్ అవ్వాలంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది? R అవుద్ది. అంటే AP1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? డైరెక్ట్గా D/2 అవుతుంది. D/2 అవుతుంది. ఓకేనా? సపోజ్ నేను మనకి ఫస్ట్ ఎండ్ మిల్లింగ్ కట్టర్ యూస్ చేస్తాం కదా, మనకి ఫస్ట్ ఎండ్ మిల్లింగ్ కట్టర్ యూస్ చేసినప్పుడు మనకి AP1 ఎంత వస్తుంది అక్కడ చూడండి ఒకసారి. అక్కడ ఎండ్ మిల్లింగ్ కట్టర్తో రెండు ఆపరేషన్ చేస్తున్నాం. ఒకటి ఫేస్ మిల్లింగ్ చేస్తున్నాం, ఒకటి స్లాబ్ మిల్లింగ్ చేస్తున్నాం. ఓకేనా? ఫేస్ మిల్లింగ్ చేసేటప్పుడు మనకి ఎండ్ మిల్లింగ్ కట్టర్లో AP1 ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. 1/2 D/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ సారీ 1/2 D మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ W స్క్వేర్ వచ్చిందా మనకి చూడండి ఒకసారి. నా డౌట్ ఏంటంటే ఇది సిమెట్రికల్ మిల్లింగా అన్సిమెట్రికల్ మిల్లింగా? ఇది స్లాబ్ ఆపరేషన్ చేస్తున్నాం కదా, సిమెట్రికల్ మిల్లింగా అన్సిమెట్రికల్ మిల్లింగా ఏమో చెప్పలేదు. సిమెట్రికల్ మిల్లింగేనా? కంపల్సరీ సిమెట్రికల్ మిల్లింగ్ కావాలా? ఎందుకంటే ఈ వర్క్ పీస్కి యువతలు ఎంతైతే మీటర్లు కాంటాక్ట్లో ఉందో అవతల కూడా అంతే మీటర్ కాంటాక్ట్లో ఉంటుంది టూల్కి అవతల. సో సిమెట్రికల్ మిల్లింగేనా? సో సిమెట్రికల్ మిల్లింగే. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎండ్ మిల్లింగ్ కట్టర్ యూజ్ చేసినప్పుడు ఇదేనా ఫార్ములా మనకి. ఓకేనా? అక్కడ మనకి ఎంతైతే విత్ని వర్క్ పీస్ కట్ చేస్తుందో డయామీటర్ ఆఫ్ వర్క్ పీస్ కూడా ఆ రెండు ఈక్వల్ అవ్వ కదా. డయామీటర్ ఆఫ్ వర్క్ పీసు ఎంతైతే విత్ కట్ చేస్తుందో ఆ రెండు నాట్ ఈక్వల్ కదా. అక్కడ నాట్ ఈక్వల్ కాబట్టి అక్కడ మనకి ఈ ఫార్ములా వచ్చింది. ఈ కేసులో మనకి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే విత్ కట్ చేస్తుందో ఆ విత్కు ఈక్వల్ ఇక్కడ. ఓకేనా? దీంట్లో మనకి D ఈజ్ ఈక్వల్ టు W పెట్టారు అనుకోండి, ఏమొచ్చు చూడండి ఒకసారి. దీంట్లో D ఈజ్ ఈక్వల్ టు W పెట్టారు ఏమొచ్చు చెప్పండి ఒకసారి. దీంట్లో D ఈజ్ ఈక్వల్ టు W పెడితే W/2 అవుద్దా? పోలే
పోలే డివైడ్ అవుద్దా, పోనీ డబుల్ బై టూ, పోనీ డివైడ్ అవుద్దా, పోలే కరెక్ట్ డబుల్ బై టూ అండ్ డబుల్ బై టూ డి ప్లస్లో డివైడ్ అవుద్దా. డి/2 అంటే ఇదేనా చూడండి. అంటే మనకి మీకు సింపుల్గా చెప్పడం, మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఒక ఏ మిల్లింగ్ ఆపరేషన్ అయినా సరే, మిల్లింగ్ అంటే ఏంటి, ఫేస్ మిల్లింగ్ అయినా సరే, స్లాబ్ మిల్లింగ్ అయినా సరే, ఓకేనా, ఏ కటర్ ఉపయోగిస్తే, ఎండ్ మిల్లింగ్ కటర్ ఉపయోగిస్తే ఏ మిల్లింగ్ ఆపరేషన్ అయినా సరే, ఫేస్ మిల్లింగ్ ఆపరేషన్ అవ్వడం, స్లాబ్ మిల్లింగ్ ఆపరేషన్ అయినా అవ్వనండి, మీరు జస్ట్ ఎండ్ మిల్లింగ్ కటర్ ఉపయోగించారు అనుకోండి, కంపల్సరీ అప్రోచ్ అనేది ఏమవ్వాలి, బై డిఫాల్ట్ ఇది అయిపోవాలి, ఇది అయిపోవాల్సిందే, ఓకేనా. అదే కనుక స్లాబ్ మిల్లింగ్ అనుకోండి, డి అదే కనుక మనకి ఫేస్ మిల్లింగ్ అనుకోండి, డి ఈజ్ నాట్ ఈక్వల్ టు డబ్ల్యూ కాబట్టి ఇలా రాసుకుంటాం. అదే స్లాబ్ మిల్లింగ్ అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాబట్టి ఇలా రాసుకుంటాం. లేదు నేను దీనికి డైరెక్ట్గా డివైడ్ గుర్తుపెట్టుకుంటాను, దానికి ఇది గుర్తుపెట్టుకుంటే మీ ఇష్టం, లేదా రెండింటికి ఒకటి గుర్తుపెట్టుకుని ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను అంటే మీ ఇష్టం. ఓకే, నేను షార్ట్ కట్ రూపంలో చెప్తున్నా, గుర్తుపెట్టుకోవడానికి ఎలా ఉంటుందని చెప్తున్నా అంతే. పాయింట్ అర్థమవుతుందా.